కరువులకి జంతు బలి. భూమిపై కురిసే వర్షాలు అతివృష్టిగా కురిసినా అనావృష్టిగా అసలు కురవకపోయినా మానవులకు జంతువులకు కష్టకాలమే. ఈ క్రమంలో ఒక పక్క ప్రస్తుతం భారతదేశంలో విపరీతమైన వర్షాలు తాండవిస్తుంటే ఆఫ్రికా నమీబియాలో ఘోరమైన కరువు కన్నీళ్లు పెట్టిస్తోంది. అక్కడ వారి దేశంలో భూములకి పగుళ్లొచ్చాయి. తాగేందుకు చుక్క నీరు లేదు, కంట్లో కన్నీరు తప్ప. దీనికి తోడు ఆహార కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ప్రజల ఆకలిని తీర్చేందుకు నమీబియా ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ అడవుల్లో అత్యధికంగా సంచరించే ఏనుగుల్లో ఒక 83 ఏనుగులతో సహా 723 వన్యప్రాణులను చంపి ఆ మాంసాన్ని ప్రజలకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. వారు చంపాలనుకునే జంతువుల లిస్టులో 30 నీటి గుర్రాలు, 60 గేదెలతో పాటు 50 వివిధ రకాలైన జింకలు, 100 బ్లూ వైల్డిస్లు, 300 జీబ్రాలు, 100 ఎలాండ్లు ఉన్నాయి. నమీబియా పర్యావరణ అటవీ పర్యాటక శాఖ ఈ వివరాలను వెల్లడించింది. ప్రొఫెషనల్ వేటగాళ్లతో వీటిని చంపనున్నట్లు తెలిపింది. నైరుతి ఆఫ్రికాలోని కరువు ప్రాంత ప్రజల ఆకలి తీర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. అయితే ఈ దేశంలో ఇంతలా కరువు నెలకొనడానికి కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా ఇక్కడి అడవుల్లో వన్యప్రాణుల సంఖ్య అధికంగా ఉండటమే కారణమని నమీబియా పర్యావరణ శాఖ ఒక ప్రకటనలో వివరించింది. మా నమీబియా దేశంలో జంతువులు ఎక్కువగా, నీటి వనరులు తక్కువగా ఉన్నాయని తెలిపింది. ఎండ తీవ్రతకు అడవిలో నీరు లేకపోవడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయని చెప్పారు. అవసరానికి మించి ఉన్న వన్యప్రాణులను వధిస్తేనే దేశంలో నీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుందని, దేశంలో మానవ మనుగడ సాగుతుందని వెల్లడించింది. అయితే ఆఫ్రికాలో ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో దాదాపు 2 లక్షలకు పైగా ఏనుగులున్నాయి. గత ఏడాది నీటి వనరులు ఎండిపోవడంతో వందలాది ఏనుగులు మరణించాయి. ఇప్పటికే ఆ దేశంలో కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం అందించడానికి 157 అటవీ జంతువులను వధించి 56,800 కిలోల మాంసం పంపిణీ చేశారు. తమ దేశ రాజ్యాంగాన్ని అనుసరించే జంతువులను వధించినట్లు అధికారులు తెలిపారు. సహజ వనరులను నమీబియా పౌరుల ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నామని సమర్థించుకున్నారు. మరోవైపు ఈ పరిస్థితికి ఐక్యరాజ్యసమితి స్పందించింది. నమీబియా ఆహార నిల్వల్లో ఇప్పటికే 84% అయిపోయాయని, రానున్న రోజుల్లో దేశ జనాభాలో దాదాపు సగం మందికి తిండి దొరకకపోవచ్చని అభిప్రాయపడింది. జింబాబ్వే, జాంబియా, బోట్స్వానా, అంగోలా, నమీబియా దేశాల్లో విస్తరించున్న అడవుల్లో 2 లక్షల కంటే ఎక్కువ ఏనుగులున్నాయి. కాబట్టి 2014లో ఏనుగుల వేటను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. కానీ కరువు నేపథ్యంలో స్థానికుల ఒత్తిడికి తలొగ్గి 2019లో దీన్ని తొలగించిందని ఐక్యరాజ్యసమితి చెప్పుకొచ్చింది.